అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని పిలవడానికి కారణం మా ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ మధ్య జరిగిన ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి 103 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అందులో 24 మందికి డిజిటల్ ఆఫర్ అంటే దాదాపు 7.5 లక్షల శాలరీ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా 4 లక్షల శాలరీస్తో అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి. ఈ 103 టీసీఎస్తో ఈ రోజుకి ఈ సంవత్సరానికి సంబంధించి అంటే ఈ 2026లో ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి దాదాపు 250 మందికి ఇట్లాంటి మంచి కంపెనీస్లోనే ఉద్యోగాలు వచ్చాయి. టీసీఎస్లో కూడా ఇది ఓన్లీ ఆన్ క్యాంపస్ డ్రైవ్లోనే 103 మందికి వచ్చాయి. ఇంకొకటి పాన్ ఇండియా కోడ్ వీట్ అనే ఒక కాంపిటీషన్ ఉంటుంది టీసీఎస్లో. అందులో కూడా 180 మంది పార్టిసిపేట్ చేశారు, ఎగ్జామ్స్ రాశారు. సో అందులో కనీసం 100 మందికి పైన ఇంకా రిక్రూట్ అవుతారనే నమ్మకం కూడా ఉంది. వాటితో పాటుగా మరి మొన్ననే యాక్సెంచర్లో ఒక 38 మంది సెలెక్ట్ అయ్యారు. హెచ్సిఎల్లో ఒక 50 మందికి మొన్న ఇంటర్వ్యూలు అయ్యాయి. నాకు తెలిసి రేపో మాపో అవి కూడా రిజల్ట్స్ వస్తాయి. మరి హెచ్సిఎల్తో పాటు మరి కాగ్నిజెంట్, తర్వాత విప్రో కూడా, క్యూలో, డెలైట్ అండ్ ఇవన్నీ కూడా 3 మెయిన్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళలో 70 నుంచి 80% మంది విద్యార్థులకి ఇక్కడ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే ఉద్యోగాలు గత 10 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాం. దీనికి అంటే ముఖ్య కారణం ఏంటంటే అంటే మేము ఎంత అనుకున్న యాజ్ ఎ మేనేజ్మెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలకి మనము సాయం చేయాలా, వాళ్ళు కష్టపడి చదివినందుకు మంచి ఉద్యోగంతో వాళ్ళని బయటికి పంపించాలనేది మా గొప్ప సంకల్పంతో పాటుగా అంటే ఇక్కడ ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ టీం కూడా వాళ్ళు అంటే ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత ఇంటర్వ్యూస్ కూడా మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్వ్యూలో ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు, ఇంటర్వ్యూలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళని ప్రిపేర్ చేయడము. అట్లాగే పిల్లల్లో దాదాపు సెకండ్ ఇయర్ నుంచే మేము పలానా కంపెనీలో మంచి జాబ్ తెచ్చుకోవాలా, టీసీఎస్లో జాబ్ తెచ్చుకోవాలా, డెలైట్లో జాబ్ తెచ్చుకోవాలా, సిటీఎస్లో లేదా హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ కంపెనీ లాగా వాళ్ళని ఒక మైండ్ ప్రిపేర్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి కంటిన్యూస్గా ఇది ఈ మా హెచ్ఓడీస్ నుంచి ఫ్యాకల్టీస్, ప్రిన్సిపల్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అంతా కలిసి చేస్తున్నారు కాబట్టి ఈ రకమైన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. నిజంగానే అంటే నేను ఎందుకు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఇవి చెప్తున్నా అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు, కాలేజీలో అన్ని ప్లేస్మెంట్ అయినాయి, 400+ అంటారు, 500+ అంటారు. నా పాయింట్ ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే మనము ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే నిజంగానే ఆ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మా విషయానికి వస్తే మీరు మా వెబ్సైట్కి వెళ్తే అంటే www.srit.ac.in వెబ్సైట్లోకి వెళ్తే నేను ఇందాక చెప్పిన ప్లేస్మెంట్ డీటెయిల్స్ మీరు అలా వెనక్కి ఇంకో 5-6 సంవత్సరాలు కూడా వెళ్ళండి. ఏ సంవత్సరంలో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చో వాళ్ళ పేరు, రోల్ నెంబరు, వాళ్ళకి ఏ కంపెనీలో వచ్చింది, ఎంత జాబ్ అనేది కూడా ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ఆఫర్ లెటర్ కూడా నువ్వు అక్కడ చూసేలాగే ఉంటుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం కాబట్టి నేను ఇంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇంతమందికి జాబ్స్ వచ్చాయని చెప్తున్నాం. పిల్లలతో ఫోటోలు తీసి ఆ గ్రూప్ ఫోటోలు మీకు ఇస్తున్నాం. అంటే నిజంగానే ఇప్పుడున్న బయట మార్కెట్లో అంటే ఐటీ జాబ్స్ కూడా ఇప్పుడు కష్టంగానే ఉంది. మార్కెట్ అంటే యుఎస్ మార్కెట్ కానీ ఓవరాల్గా ఐటీ మార్కెట్ డౌన్లో ఉంది. అయినా సరే గత సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, మా కాలేజ్ పిల్లల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఫైనల్ ఇయర్ వాళ్ళది అయ్యే లోపే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయగలుగుతుందని చెప్పడానికి గర్వపడుతున్నా. డెఫినెట్గా దీంట్లో అంటే పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళు కూడా డిసిప్లైన్గా ఉండి చేయడం వల్ల అట్లాగే మా వాళ్ళు చేసే ట్రైనింగ్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ముందు కూడా అంటే ఎస్ఆర్ఐటి అంటే ఎస్ఆర్ఐటిలో చేరితే చాలు ఉద్యోగం వస్తుందనే ఒక భరోసా ఈరోజు పేరెంట్స్లో కల్పించాము. ఆ నమ్మకంతోనే ఎప్పుడూ కూడా ఒక్క సీటు కూడా మిగలకుండా సీట్లు ఫిలప్ అవుతున్నాయి మన కాలేజీలో. డే 1 నుంచి 2008 నుంచి కూడా
సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే ముందు మేము వర్క్ చేస్తున్నామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.